నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ద షాషే అండ్ స్క్రీన్ అనే ఒక అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే పాత బడి సంచికి మోడర్న్ మొబైల్ స్క్రీన్కి మధ్య జరిగే ఆసక్తికరమైన కథ అన్నమాట. మనం నేర్చుకునే విధానంలో పాత సాంప్రదాయాలకు కొత్త టెక్నాలజీకి మధ్య సమతుల్యతను ఈ కథ ఎంత కళ్ళ కట్టినట్టు చూపిస్తుందో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. ఊహించుకోండి, ఒక పాత దుమ్ము పట్టిన అటక, బయట విపరీతమైన వర్షం, ఉరుముల శబ్దం. అప్పుడే ఒక పాత బ్రౌన్ కలర్ స్కూల్ బ్యాగ్ పక్కనున్న మోడరన్ స్మార్ట్ఫోన్ సడన్గా వెలిగి ఎంతో వెటకారంగా, హే ఓల్డ్ బ్యాగ్, నువ్వింకా ఇక్కడే ఉన్నావా అని అడుగుతుంది. భలే ఉంది కదా! ఇక్కడే మనల్ని కథలోకి లాగేసే ఒక అద్భుతమైన హుక్ దొరుకుతుంది. ఆ స్మార్ట్ఫోన్ మాటల్లో ఉన్న ఆ పొగరు, దానికి ఆ పాత బ్యాగిచ్చే సైలెంట్ రియాక్షన్ మనల్ని వెంటనే అలర్ట్ చేస్తాయి. సెక్షన్ 3 నేపథ్యం 2 యుగాల మధ్య సంఘర్షణ. ఈ కథను విశ్లేషించడానికి మనం ఒక పద్ధతిని వాడతాం. ఇక్కడ పాత స్కూల్ బ్యాగ్ అనేది కేవలం ఒక వస్తువు కాదు సుమా, అది సాంప్రదాయ విలువలకు, ఎమోషన్స్కు ప్రతీక. దీన్ని మనం మన విశ్లేషణ కోసం థీసస్ అనుకుందాం. దానికి పూర్తిగా ఆపోజిట్ ఈ స్మార్ట్ఫోన్. ఇది డిజిటల్ యుగంలోని ఆకర్షణలు, డిస్ట్రాక్షన్స్కు ప్రతీక. దీన్ని యాంటీథీసిస్ అనుకుందాం. ఒకవైపు చూస్తేనేమో ఆ పాత స్కూల్ బ్యాగ్, దాని కళ్లలో ఎన్నో భావోద్వేగాలు, మాట్లాడే గొంతులో ఎంతో మృదుత్వం, పుస్తకాలు, జీవిత విలువలు, పాత జ్ఞాపకాలకు అదొక ప్రతిరూపం. ఇక మరోవైపు మోడర్న్ స్మార్ట్ఫోన్ సంగతి చూస్తే ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఫన్, కాని కొంచెం వెటకారం. దాని లోకమంతా రీల్స్, గేమింగ్, సోషల్ మీడియా. ఈ బ్యాగ్ యొక్క వెచ్చదనం, ఆ ఫోన్ యొక్క డిజిటల్ స్పీడ్, ఈ రెండింటి మధ్య జరిగే ఘర్షణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది కేవలం 2 వస్తువుల ఫైట్ కాదండి, 2 తరాల ఆలోచన విధానాల ఫైట్. సెక్షన్ 5 సాంప్రదాయ విద్య యొక్క జ్ఞాపకాలు. ఇప్పుడు మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆ బ్యాగ్ తన పాత జ్ఞాపకాలను ఎలా గుర్తుచేసుకుంటుందో చూడటం. అటక మీద అంత చీకటిగా దుమ్ముతో నిండి ఉన్న ఆ బ్యాగ్ ఫ్లాష్ బ్యాక్స్లోకి వెళ్లేసరికి సీన్ మారిపోయి అందమైన సూర్యరశ్మి, వెచ్చని పల్లెటూరి వాతావరణం కనిపిస్తాయి. అబ్బా, ఆ ఫీలింగ్ చాలా బావుంటుంది. ఇవి కేవలం ఫ్లాష్ బ్యాక్స్ కాదు, ఇవి జీవితానికి వేసిన పునాదులు. ప్రతిరోజూ ఆ బరువైన పుస్తకాలు మోసుకుంటూ స్నేహితులతో కలిసి ఆనందంగా బడికి నడిచి వెళ్లడం, మధ్యాహ్నం చెట్టు కింద కూర్చుని అందరూ కలిసి భోజనాలు పంచుకోవడం, పిల్లల చదువు కోసం తమ కష్టాన్ని, డబ్బును త్యాగం చేసే తల్లిదండ్రులు, వాళ్ల కలలు, కష్టాలు. ఈ ఫ్లాష్ బ్యాక్స్లో ఆ బడి సంచి ఆనాటి వాతావరణాన్ని, విద్యతో ముడిపడి ఉన్న నిజమైన ఇమోషన్స్ను మన కళ్లక్ కట్టినట్టు చూపిస్తుంది. నిజానికి ఇదంతా కేవలం చదువు మాత్రమే కాదు, ఎలా బతకాలో నేర్పే ఒక పాఠశాల, అవునా? సెక్షన్ 7 స్క్రీన్ల యుగం. కాని ఆ అందమైన జ్ఞాపకాల ప్రవాహం అలా సాఫీగా సాగిపోతుందా? అస్సలు లేదు. ఇక్కడే మనం స్మార్ట్ఫోన్ కోణంలోకి మారుతున్నాం. ఆ పాత బ్యాగ్ ఎంతో ఎమోషనల్గా తన కథ చెబుతుంటే ఈ స్మార్ట్ఫోన్ సైలెంట్గా ఊరుకుంటుందా? ఛాన్సే లేదు. మధ్య మధ్యలో దూరిపోయి అంతులేని రీల్స్ గురించి, గేమింగ్ అడిక్షన్ గురించి, సోషల్ మీడియా ట్రెండ్స్ గురించి ఫన్నీగా కామెంట్స్ చేస్తూ ఉంటుంది. చూడ్టానికిది సరదాగానే అనిపించినా నేటి ఆధునిక డిస్ట్రాక్షన్స్కి ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ. ఏకాగ్రతను, మన ఆలోచనలను టెక్నాలజీ ఎలా పదే పదే విచ్ఛిన్నం చేస్తోందో ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మంచి విషయం వింటున్నప్పుడు టంగ్ అని ఒక నోటిఫికేషన్ సౌండ్ వస్తే మన మైండ్ ఎలా డైవర్ట్ అవుతుందో సరిగ్గా అదే ఇక్కడ జరుగుతోంది. సెక్షన్ 9 విలువలు వర్సెస్ అంతులేని స్క్రోలింగ్. సో, ఇక్కడ అసలైన పాయింట్ ఏమిటంటే, ఈ 2 యుగాల మధ్య ఉన్న ఘర్షణను మనం సరిగ్గా అర్థం చేసుకోవడం. ఇదొక సాధారణ వాదన కాదు, 2 భిన్నమైన లెర్నింగ్ విధానాల మధ్య జరుగుతున్న ఒక యుద్ధమని చెప్పొచ్చు. పుస్తకాలు చదవడమనే ఓపికకు, క్షణాల్లో మారిపోయే రీల్స్ చూసే ఆ స్పీడ్కి మధ్య ఉన్న గ్యాప్ ఇది. ఆ పాత స్కూల్ బ్యాగ్ చెప్పే అసలు ఆవేదన కూడా ఇదే. ఒకప్పుడు పిల్లలు చదువుతో పాటు కష్టపడడం, పంచుకోవడం లాంటి లోతైన జీవిత విలువలను నేర్చుకునేవారు. కాని నేటి పిల్లలు ఈ డిజిటల్ ప్రపంచంలో మునిగిపోయి ఫోన్లలో అంతులేకుండా స్క్రోల్ చేసే అలవాటుకు బానిసలవుతున్నారు. ఆ స్క్రోలింగ్ మత్తులో పడి అసలైన జీవిత పాఠాలకు వాళ్లు దూరమవుతున్నారు అన్నదే ఆ బ్యాగ్ యొక్క ప్రధాన వాదన. ఎంత నిజం కదా! పుస్తకం చదివితే వచ్చే జ్ఞానానికి, ఊరికే స్క్రోల్ చేస్తే వచ్చే ఆ టెంపరరీ ఎంటర్టైన్మెంట్కి మధ్య ఉన్న తేడాను మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన ఒక ప్రశ్న వేసుకోవాలి. టెక్నాలజీ విద్యకు సహాయపడుతుందా
లేక మన జీవితాలను పూర్తిగా అది నియంత్రిస్తుందా? ఈ ప్రశ్న కేవలం ఆ బ్యాగ్కో, ఫోన్కో మాత్రమే కాదు, మనందరికీ సంబంధించిన ఒక అతిపెద్ద సామాజిక ప్రశ్న. మనం ఫోన్ను వాడుతున్నామా? లేక ఫోనే మనల్ని వాడుకుంటోందా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మనల్ని ఈ కథ యొక్క ముగింపు వైపు, ఒక అద్భుతమైన క్లైమాక్స్ వైపు తీసుకువెళ్తుంది. సెక్షన్ 12 విద్యాపరమైన సమతుల్యతను సాధించడం. ఇప్పుడు మనం కథ యొక్క క్లైమాక్స్కి వద్దాం. ఎప్పట్నుంచో పరస్పరం వ్యతిరేకంగా ఉన్న ఈ రెండు శక్తులు, అంటే మన సాంప్రదాయం మరియు టెక్నాలజీ, చివరకు ఎలా ఒక రాజీకి వస్తాయో, ఆ బ్యాలెన్స్ ఎలా సాధ్యమవుతుందో ఈ ఘట్టంలో మనం చూడొచ్చు. మొదటిగా ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. టెక్నాలజీ అనేది ఎప్పుడూ నేర్చుకోవడంలో సహాయపడాలి, కానీ వాళ్ల జీవితాలను కంట్రోల్ చేయకూడదు అని ఆ మోడర్న్ స్మార్ట్ ఫోన్ స్వయంగా రియలైజ్ అవుతుంది. ఆ తర్వాత ఆ కథలోని బాలుడు వచ్చి ఎంతో ప్రేమగా ఆ పాత బడిసంచిని శుభ్రం చేస్తాడు. తన చదువు కోసం ఏ సాధనాలను వాడాలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్న ఒక అద్భుతమైన ఎమోషనల్ మూమెంట్ ఇది. కరెక్ట్గా అప్పుడే బయటపడుతున్న వర్షం ఆగిపోయి ఆ చీకటి గదిలోకి కిటికీలోంచి సూర్యోదయం కాంతి వస్తోంది. అబ్బా, నిజంగా ఇదొక బ్యూటిఫుల్ సినిమాటిక్ ముగింపు కదూ! ఈ సీన్ మనకు ఎంత అద్భుతంగా వివరిస్తుందంటే, నేను పుస్తకాలను, టెక్నాలజీని రెండింటినీ తెలివిగా ఉపయోగిస్తాను అని ఆ అబ్బాయి ఎంతో నమ్మకంగా అంటాడు. ఈ ఒక్క వాక్యంలోనే మనం మొత్తం కాన్సెప్ట్ అర్థం దాగి ఉంది. ఇక్కడే అసలైన సింథసిస్ జరిగింది. అంటే పాత విలువలను పూర్తిగా వదిలేయకూడదు, అలాగని మోడర్న్ టెక్నాలజీని పక్కన పెట్టకూడదు. ఈ రెండింటి కలయికే, ఈ రెండింటి మధ్య ఉన్న ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్సే ఒక విద్యార్థికి అత్యుత్తమమైన దారి అని ఈ షార్ట్ ఫిల్మ్ అద్భుతంగా చెబుతోంది. ఆ పాత బ్యాగ్, ఈ మోడర్న్ ఫోన్ రెండూ కలిసి ఒకే స్టడీ టేబుల్ మీద ఉండటం ఈ బ్యాలెన్స్కి ఒక గొప్ప ప్రతీక. ఇక చివరిగా ఒక చిన్న ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మన దైనందిన జీవితంలో ఏకాగ్రత కోసం జరుగుతున్న యుద్ధంలో ఎవరు గెలుస్తున్నారు? ఓపికగా విలువలు నేర్పే పాత బ్యాగా, లేక క్షణక్షణానికే కంట్రోల్ చేసే మొబైల్ స్క్రీనా? టెక్నాలజీని మనం సరైన రీతిలో వాడుకుంటున్నామా అని మనకు మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి. ఆ పాత పుస్తకాల్లో ఉన్న గట్టి పునాదిని, ఆధునిక టెక్నాలజీ అందిస్తున్న స్పీడ్ని బ్యాలెన్స్ చేయడం మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈనాటి మన ఎక్స్ప్లెయినర్ మీకు కొత్త ఆలోచనలను ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఆలోచించండి, ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సాధించండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అప్పటివరకు సెలవు.